ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పాల్గొన అమావాస్యను ఏమని పిలుస్తారు, ఈరోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. పాల్గొన మాసం నందలి బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా పిలుస్తారు. తెలుగు సంవత్సరాదికి ముందు రోజున వస్తుంది. గ్రామ ప్రజలు జాతర ఉత్సవం ఘనంగా నిర్వహించుతారు. మసూచి, అమ్మవారు లాంటి వ్యాధులు ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంట సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవడం జాతర ప్రధాన ఉద్దేశము. చతుర్దశి రోజున జాగారంతో జాతర ప్రారంభం అవుతుంది. గరగల నృత్యాలు, పులివేషాలు, మేళ తాళాలతో వైభవంగా జాతరలు జరుగుతాయి. కొత్త అమావాస్య పండుగ సందర్భంగా తెలుగువారు గ్రామ దేవతను దర్శించుకుంటారు. తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు. అమ్మవారికి పిండి వంటకాలతో నైవేద్యాలు సమర్పించుతారు. స్త్రీలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలుగున్నవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చెల్లించుట జరుగుతుంది. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, తర్పణాలు వదలడం వంటివి చేస్తుంటారు. అలాంటిది ఈ విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ పనులు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తి కలుగుతుంది. ఈ రోజున శివుని పూజతో పితృదేవతను సంతృప్తి పరచడమే కాకుండా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈరోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము. ఈ పాల్గొన అమావాస్య రోజున పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు. ఈ రోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసం, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించరాదు. అలాగే శుభ్రమైన బట్టలను ధరించాలి. ఈరోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ రోజున కోపంగా ఉండకూడదు. కోపాన్ని నియంత్రించుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. పాల్గొన అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఈ రోజున ఉపవాసం ఉంటూ పరమశివుడిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా సాయంత్రం వేళ ఇంట్లో దీపాలు వెలిగించాలి. పేదలకు వస్త్రాలను దానం చేయాలి. అలాగే ఈ రోజున పూర్వీకులకు తర్పణం చేయాలి. ఈ రోజున పూర్వీకులను సంతృప్తి పరిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.